ప్రైజ్ ద లార్డ్. మీరు క్రీస్తు కవచములో భాగము. దేవుడే స్వయముగా నీ యుద్ధమును లిఖించి తన స్వంత కుమారుణ్ణి నీ రక్షణకర్తగా నియమించెను. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. నీ ఆజ్ఞ అనేది దైవికము అనే జ్ఞానముతోనే నీవు గొప్ప బలమును ప్రోత్సాహమును కనుగొనవలెను. దేవుడే స్వయముగా మీ యుద్ధమును లిఖించి తన స్వంత కుమారుణ్ణి నీ రక్షణకర్తగా నియమించెను. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. ఆయన నిన్ను యుద్ధక్షేత్రమునకు ధైర్యముతో నడిపించి అక్కడి నుండి ఘనతతో తెచ్చును. ఆయన నీకోసము జీవించి మరణించెను. ఆయన జీవించి నీతో చనిపోయెను. క్రీస్తు తన సైనికుల గాయములను నయము చేయుటకు తన స్వరక్తమును నివారణమందుగా కుమ్మరించెను అని బైబిల్ మనకు చెప్తున్నది. వారి గాయములను కట్టుటకు ఆయన శరీరము చీల్చబడెను. శౌర్యం విషయములో ప్రభువుతో ఎవరిని పోల్చలేము. తనకు విరోధముగా నరకము యొక్క ద్వేషము మరియు పరలోకము యొక్క న్యాయము ప్రత్యక్షమైనప్పుడు కూడా ఆయన ఎన్నడూ ప్రమాదము నుండి తన శిరస్సును తిప్పలేదు. తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగినవాడై ఆయన వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెదుకుచున్నారు అని అడిగెను. యోహాను సువార్త 18వ అధ్యాయము 4వ వచనము. అపవాది ఆయనను జయించలేకపోయెను. మన రక్షకుడు ఎన్నడూ యుద్ధములో ఓడలేదు. ఆయన తన ప్రాణమును కోల్పోయినప్పుడు కూడా ఓడలేదు. తాను కొల్లగొట్టిన దానిని తన జయకరమైన ఆరోహణ రథములో పరలోకమును కొనిపోయి విజయమును సంపాదించుకొనెను. అక్కడ పరిశుద్ధులు మరియు దూతల యొక్క చెప్పనాశక్యమైన సంతోషమునకు దారితీసేలా ఆయన వాటిని బహిర్గతముగా ప్రదర్శించుచున్నాడు. క్రీస్తు సైన్యములో భాగముగా నీవు శూరులైన ఆత్మల వరుస క్రమములో అడుగులు వేయుచున్నావు. నీ తోటి సైనికులలోని ప్రతి ఒక్కరూ రాజుబిడ్డలే. వారిలో కొందరు నీవలే ప్రతి వైపున శ్రమలతో శోధనలతో ముట్టడి చేయబడి యుద్ధరంగము మధ్యలో ఉన్నారు. ఇతరులైతే విశ్వాస విషయములో అనేక దాడులను నిరాకరణలను ఎగతాళులను ఎదుర్కొనిన తరువాత విజేతల వలె పరలోకం యొక్క గోడ మీద ఇదివరకే నిలబడి ఉండిరి. అక్కడ నుండి వారు క్రిందికి తొంగి చూసి భూమి మీదున్న తమ సహాసభ్యులను తమ వెనుకే కొండ మీదికి అడుగులు వేయమని మనవి చేయుచున్నారు. వారి మొర ఇదే: మరణించేంత వరకు పోరాడుడి. పట్టణము మా స్వంతమైనట్లుగానే మీ స్వంతమగును. కొన్ని దినముల పోరాటమునకు జీతముగా నీవు పరలోక మహిమ బహుమానముగా ఇవ్వబడును. ఒక క్షణకాలపు ఈ దివ్యమైన సంతోషము నీ కన్నీళ్లను తుడిచి నీ గాయములన్నింటినీ నయము చేసి మీ శాశ్వత విజయ సంతోషముతో పోరాటం యొక్క వాడిని చెరిపివేయును. ఆమేన్.